హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. ఇటీవల పట్నా హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం ఎవరిని సిఫార్సు చేసింది? మన ఆప్షన్స్: ఆప్షన్ ఏ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, ఆప్షన్ బి జస్టిస్ సూర్యకాంత్, ఆప్షన్ సి జస్టిస్ వల్లారి కామేశ్వరరావు, ఆప్షన్ డి జస్టిస్ మన్మోహన్. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, జస్టిస్ వల్లేరు కామేశ్వరరావు. కరెంట్ అఫైర్స్ లో రెండవ ప్రశ్న. ఇటీవల ఐఐటి ఢిల్లీలో జరిగిన ఎన్నవ స్నాతకోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు? మీ ఆప్షన్ సి: ఆప్షన్ ఏ 55వ, ఆప్షన్ బి 60వ, ఆప్షన్ సి 62వ, ఆప్షన్ డి 65వ. మీ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి 62వ రైట్ ఆన్సర్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. రష్యా ఇరాన్ల నుంచి చమురు గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న 5 దేశాల ఉత్పత్తులపై 100% సుంకం విధించే బిల్లులకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ఉన్న ఆసియా దేశాలు ఏవి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ భారత్ మరియు చైనా, ఆప్షన్ బి జపాన్ మరియు దక్షిణ కొరియా, ఆప్షన్ సి పాకిస్తాన్ మరియు శ్రీలంక, ఆప్షన్ డి బంగ్లాదేశ్ మరియు నేపాల్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, భారత్ మరియు చైనా. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. సాధారణ వినియోగదారులకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవల లోక్సభలో ఏ చట్టానికి చేసిన సవరణల నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, ఆప్షన్ బి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007, ఆప్షన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఆప్షన్ డి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో 2026 జనవరి నుంచి జూన్ వరకు నమోదైన రోడ్డు ప్రమాదాల లెక్కల ప్రకారం అత్యధిక ప్రమాదాలు మరియు మరణాలు ఏ జిల్లాలో సంభవించాయి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి తూర్పు గోదావరి, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి గుంటూరు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, తిరుపతి. తిరుపతిలో ఎందుకు ఎక్కువగా మరణాలు మరియు ప్రమాదాలు జరుగుతాయి అంటే అక్కడ ఎక్కువగా భక్తుల కారణంగా రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు మరియు మరణాలు జరుగుతాయి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ దండపాడు నుంచి ఏ ప్రాంతాన్ని అనుసంధానిస్తుంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విజయవాడ నుంచి మంగళగిరి రోడ్, ఆప్షన్ బి తెనాలి నుంచి గుంటూరు రోడ్, ఆప్షన్ సి గన్నవరం ఎయిర్పోర్ట్ రోడ్, ఆప్షన్ డి ఉండవల్లి సెంటర్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి మంగళగిరి రోడ్. కరెంట్ అఫైర్స్ లో ఏడవ ప్రశ్న. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026లో జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్య కళాశాల ఏది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుంటూరు వైద్య కళాశాల, ఆప్షన్ బి ఎయిమ్స్ మంగళగిరి, ఆప్షన్ సి ఎస్వి వైద్య కళాశాల తిరుపతి, ఆప్షన్ డి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. మీ కరెక్ట్ ఆన్సర్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఎనిమిదవ ప్రశ్న. రాష్ట్రంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ
ఏ కీలకమైన ప్రాణరక్షక ఇంజెక్షన్ ను అన్ని 108 అంబులెన్స్లలో అందుబాటులోకి తెచ్చింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ యాంటీ రాబీస్ వ్యాక్సిన్, ఆప్షన్ బి యాంటీ స్నేక్ వానన్, ఆప్షన్ సి టాటానస్ టాక్సైడ్, ఆప్షన్ డి అడ్రినాలిన్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్, యాంటీ స్నేక్ వానమ్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో 9వ ప్రశ్న. గిరిజన యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI లో శిక్షణ అందించేందుకు ఉద్దేశించిన ఆరోహణ్ ఫెలోషిప్ ప్రోగ్రాం కోసం ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఏ ప్రముఖ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి IBM, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి అమెజాన్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్, మైక్రోసాఫ్ట్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న. క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది పలుకుతూ మహాత్మా గాంధీ డూ ఆర్ డై చేయు లేదా చావు పిలుపును ఏ తేదీన ఇచ్చారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆగస్ట్ 8, 1942, ఆప్షన్ బి ఆగస్ట్ 9, 1942, ఆప్షన్ సి ఆగస్ట్ 15, 1947, ఆప్షన్ డి జనవరి 26, 1950. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగస్ట్ 9, 1942. మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చి నేటికి 84 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 5 సభ్యులుంటే ఈ కమిషన్ కు చైర్పర్సన్ గా ఎవరు వ్యవహరిస్తారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆప్షన్ బి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి సెక్రటరీ హోదాలో ఉన్న సీనియర్ IAS అధికారి. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి. కరెంట్ అఫైర్స్ లో 12వ ప్రశ్న. ఉద్యోగం కోల్పోయిన వర్క్ వీసాదారులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అమెరికా ప్రస్తుతం ఇస్తున్న గ్రేస్ పీరియడ్ ఎంత? దీనిని రద్దు చేయడానికి అమెరికా ప్రతిపాదిస్తోంది. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 60 రోజులు, ఆప్షన్ సి 90 రోజులు, ఆప్షన్ డి 120 రోజులు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 60 రోజులు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. జాతీయ స్థాయి రిజర్వేషన్లు మరియు కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందడానికి దివ్యాంగులకు తప్పనిసరైన యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డు కోసం ఏ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ దివ్యగంజన్ పోర్టల్, ఆప్షన్ బి స్వావలంబన్ పోర్టల్, ఆప్షన్ సి సమర్థన్ పోర్టల్, ఆప్షన్ డి సుగమ్య భారత్ పోర్టల్. మీ కరెక్ట్ ఆన్సర్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వావలంబన్ పోర్టల్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. ఈ ప్రాజెక్టుకు పూర్తయితే డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని ఏపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ నదిపై నిర్మిస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి పెన్నా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి వంశధార. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, కృష్ణ.
ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా 15వ ప్రశ్న. చైనాలో జరగనున్న ISU జూనియర్ గ్రాండ్ ఫిక్స్ ఐస్ ఫిగర్ స్కేటింగ్ పోటీలకు బాలుర విభాగంలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారులు విజయవాడ వాసి ఎవరు? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కౌశిక్, ఆప్షన్ బి కొప్పురపు కైవల్య, ఆప్షన్ సి ఎస్ ఆనంద్, ఆప్షన్ డి ప్రతాప్ కుమార్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, కొప్పురపు కైవల్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.